హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు పల్లికారం చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. కప్పు పల్లీలు, 1 స్పూన్ మినపప్పు అండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఒక వెల్లుల్లిగడ్డ, 1 స్పూన్ ధనియాలు, ఒక 20 ఎండుమిరపకాయలండి, రుచికి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. ముందుగా కళాయి తీసుకున్నానండి. నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పల్లీలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. వేంపడానికి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలను బాగా దోరగా వేంపుకోవాలి. చూడండి, ఇలా వేంపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎలా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు అదే కళాయిలో మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకూడదండి. మాడితే మనకి పల్లికారం అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా దోరగా వేంపుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మనము చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాలండి ఇవి. చల్లారిన తర్వాతనే మనం పొడి చేసుకోవాలి. ముందుగా ఇవి వేంపిన ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దామండి. మెత్తగా పట్టుకోవాలి. మిరపకాయలు కూడా మెత్తగా అయిపోవాలి, అన్నీ పొడి పొడిగా. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, మెత్తగా అయిపోయింది పొడి. ఇప్పుడు ఇందులోనే వేంపిన పల్లీలు కూడా వేసుకొని పొడి చేసుకుందాం. దీన్ని మిక్సీ చేసేటప్పుడు ఒకటేసారి బటన్ ఆన్ చేసి పెట్టకూడదండి, మెత్తగా అయిపోతుంది. ఇలా తిప్పుతూ ఆపేస్తూ మనం మిక్సీ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా మనకి పొడి అనేది బాగా అవుతుంది. చూడండి, పల్లికారం రెడీ అయిపోయిందండి. ఈ పల్లికారము చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కూడా వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.